నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చేరికల పిచ్చి పట్టింది. పార్టీలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక పార్టీలో ఉన్నవారినే మళ్లీ చేర్చుకుంటున్నారు. ఈ సందర్భంలో ఓ సినిమాలో తనికెళ్ల బరడి డైలాగ్ గుర్తుకు వస్తుంది. చేయాలి చెల్లికి పెళ్లి మళ్లీ ఏమంటారు అలాగే ఉంది కదా. ఈ తంతు చూస్తుంటే యాకసిరి రంజిత్ కిరణ్ ఉండేది 35వ డివిజన్. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం పనిచేశాడు. పార్టీ ఓడిపోయింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకు క్రమేణా దూరమైనాడు. ఇక చేసేదేం లేక ఆనం జయకుమార్ కి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా అధిష్టానం ప్రకటించింది. ఆ సందర్భంలో కూడా యాకసిరి రంజిత్ కిరణ్ తన మిత్ర బృందంతో కలిసి ఆనం జయకుమార్ రెడ్డిని కలిసి అభినందించడం కూడా జరిగింది. అయితే పార్టీలో కొత్తగా చేర్చుకోవడానికి వారికి ఎవరూ దొరక్కపోయేసరికి అక్కడున్న ముతక నాయకులు పాత సినిమా ప్రతి నాయకుడు రావు గోపాలరావు ఐడియాలు ఇచ్చినట్టున్నారు. అది కాస్త బెడిసి కొట్టేసరికి అబాసు పాలైనారు. ఇప్పటికైనా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఆసు కాల్ట్ నాయకులపైన అధిష్టానం గురిపెడితే బాగుంటుందని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.